సీజనల్ చేంజెస్ అవుతున్నాయి, వర్షాలు పడుతున్నాయి. సో వర్షాలు వచ్చాయంటే చాలా మందికి దగ్గు, జలుబు రావడం, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఎక్కువ అవుతుంటాయి. సో ఇలాంటి టైంలో మోస్ట్లీ చాలా మంది హోమియోపతి కూడా వాడితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటారు. సో దీని గురించి మీరేమంటారు? సో ఇది వర్షాకాలం స్టార్ట్ అయిన సీజన్ అనమాట. సో ఈ వర్షాకాలం స్టార్టింగ్లో మనకి ఏంటంటే మెయిన్గా అలర్జిక్ డిసీజెస్ వస్తాయి, అదేవిధంగా ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనేవి వస్తాయి అన్నమాట. సో అలర్జిక్ డిసీజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు లాస్ట్ వీకే జరిగింది. నైట్ 9 o'clock అయింది, నేను ఇంటికి వెళ్ళాలి, సర్దుతున్నాను, జస్ట్ కంట్లో ఏదో పడినట్టు అనిపించింది, జస్ట్ ఇట్లా అన్నా అంతే. కన్ను రెడ్గా అయిపోయి బెలూన్ లాగా వాచిపోయి రాత్రి మా ఎవరు ఆప్థాల్మాలజిస్ట్ ఉన్నాడేమో అని తెలుసుకొని అక్కడ పోయి చూపించుకోవాల్సి వచ్చింది. ఈ కాలంలో ఏంటంటే మనకు కామన్గా వచ్చే అలర్జీస్. ఎందుకు అలర్జీస్ వస్తాయంటే వాటర్ బాగా హ్యూమిడిటీ ఉంటుంది, ఈ హ్యూమిడిటీలో ఏదైతే పొల్యూషన్ ఇదంతా ఉంటుందో అవన్నీ కలిసిపోయి ఉంటాయి అన్నమాట. అవన్నీ హ్యాపీగా గాల్లో తిరుగుతుంటాయి, దానికి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే బాగా అలర్జీస్ వస్తాయి అన్నమాట. అలర్జీ అనేది కామన్గా మనము ఈ కండిషన్లో చూస్తుంటాం. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్. రకరకాల ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ మనం కామన్గా చూస్తుంటాం అన్నమాట. అలర్జీని ఎలా గుర్తుపట్టాలి అంటే అలర్జీలో ఏముంటుందంటే సడన్గా స్టార్ట్ అవుతుంది. కళ్ళు కానీ, ముక్కు కానీ, నోరు కానీ, చెవులు కానీ, ఫేస్ కానీ మొత్తం రెడ్గా అయిపోతుంది అన్నమాట. నీళ్లు కారడం, బాగా తుమ్ములు రావడం, బాగా ఇచ్చింగ్ ఉండడం, దురద ఉండడము, బాగా ఎర్రగా అయిపోవడం, ఇవన్నీ మనం అలర్జిక్ సిమ్టమ్స్ అన్నమాట. ఇన్ఫెక్షన్ అని ఎలా గుర్తుపట్టాలి? ఇన్ఫెక్షన్ అని మనం ఎలా గుర్తుపట్టాలంటే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే బాగా పెయిన్ ఉంటుంది, బాగా రెడ్నెస్ ఉంటుంది, బాగా స్వెల్లింగ్ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే టెంపరేచర్ పెరుగుతుంది అనమాట. పర్సన్కి టెంపరేచర్ పెరుగుతుందో లేకపోతే బాగా వీక్నెస్ వస్తుంది, దాన్ని మనము ఇన్ఫెక్షన్ కింద తీసుకుంటాం అనమాట. ఇన్ఫెక్షన్లో ఎలా ఉంటుంది ఈ ఫ్లూయిడ్స్ అన్నీ అంటే థిక్గా ఉంటాయి, ఎల్లోగా ఉంటాయి అనమాట. థిక్ ఎల్లో ప్లమ్ కానీ ఏదైనా వచ్చిందంటే అది మనం ఇన్ఫెక్షన్ కిందకి తీసుకుంటాం. థిక్గా లేదు, ఎల్లోగా లేదు, లిక్విడ్ లాగా ఉందంటే అదంతా అలర్జీ కింద తీసుకుంటాం అనమాట. సో ఈ విధంగా మనము అలర్జీని, ఇన్ఫెక్షన్ని గుర్తుపట్టి దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవాలి. హోమియోపతిలో ఈవెన్ అలర్జీస్ కానీ ఈవెన్ ఇన్ఫెక్షన్ కానీ చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. రెగ్యులర్గా వస్తున్నాయి ఒక 2-3 days నుంచి మనకు చిన్నపిల్లలు టాన్సిల్స్ వెరీ అలర్జీ రావడము, అడినాయిడ్స్ రావడము, ఎక్కువ సైనసైటిస్ రావడము, ఇవన్నీ మనం కామన్గా ఈ కాలంలో వచ్చేవే. సో హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది అలర్జీస్కి కానీ ఇన్ఫెక్షన్స్ కానీ. హోమియోపతిని ఎందుకు తీసుకోవాలి అలర్జీస్కి, ఇన్ఫెక్షన్స్ కంటే? 0 సైడ్ ఎఫెక్ట్స్. మన పిల్లలకి యాంటీబయాటిక్కే ఇవ్వకుండా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. యాంటీబయాటిక్స్, యాంటీహిస్టమైన్స్, పెయిన్ కిల్లర్స్, వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ లేకుండా మనము చాలా ఎఫెక్టివ్గా హోమియోపతిలో ట్రీట్ చేసుకోవచ్చు. పనిచేసేవి కూడా చాలా క్విక్గా పనిచేస్తే వెంటనే రిలీఫ్ అనేది మనకు హోమియోపతి ద్వారా తీసుకొని రావచ్చు. మరి సీజన్లో ఇమ్యూనిటీ తగ్గిపోతుందని అంటారు, ఇది ఎందుకు జరుగుతుంది అంటే? ఈ సీజన్లో ఇమ్యూనిటీ తగ్గిపోవడం అనేది ఉండదండి. సో ఇమ్యూనిటీ అనేది ఒక పర్సన్ లోపలనే ఉంటుంది అనమాట. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ ఉంటుంది. అక్వైర్డ్ ఇమ్యూనిటీ, అదేవిధంగా ఇన్నేట్ ఇమ్యూనిటీ అని ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది అనమాట. సో ఈ కాలంలో ఏమవుతుందంటే ఎప్పుడైతే బయట చల్లగా ఉంటుందో, మనకు ఎక్కడ చలి తగులుతుందో అక్కడ కొద్దిగా ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఆగిపోతుంది కాబట్టి ఈజీగా కొద్దిగా డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఈజీగా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని లోపలికి పోతే. సో మామూలుగా ఉంటుంది ఇమ్యూనిటీ, కాకపోతే ఏంటంటే చల్లగా ఎక్కువ ఉండడం వల్ల కొంచెం అలా జరుగుతుంది తప్పితే ఇమ్యూనిటీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే చల్లగా ఉంటుందో అది మంచి గ్రౌండ్ అనమాట ఈ బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ పెరగడానికి. హాస్పిటల్లో చూసింటారు, ఏదైనా డిస్ఇన్ఫెక్ట్ చేయాలంటే ఏం చేస్తారు, వాటిని వేడి చేస్తారు. వేడి చేస్తే ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని చనిపోతాయి. సో మనం ఎప్పుడు చూద్దాం డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి చలి యూజ్ చేయడం అంటే పెద్ద పెద్ద ల్యాబ్స్లో యూజ్ చేస్తారు, చాలా క్రయోజెనిక్ అంటారు అనమాట. మనం మామూలు టెంపరేచర్లో ఏంటంటే కొంచెం చల్లగా ఉంటే ఏంటంటే బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ప్రోటోజోవా కానీ, ఫంగస్ కానీ, లేకపోతే మల్టీసెల్యులార్ పారాసైట్స్ కానీ ఈజీగా గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. సో అది నథింగ్ టు డూ విత్ మన ఇమ్యూనిటీ. సో ఎవరికన్నా ఇమ్యూనిటీ తక్కువ ఉంటే వాళ్ళకి బాగా అటాక్ అవుతుంది తప్పితే ఈ సీజన్ వల్ల ఇమ్యూనిటీ తగ్గదు. ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఈ సీజన్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి